ఎవరైతే కోర్టుకి వెళ్ళారో టీవీఎస్ రాము గారిని ఆయనకి తోనాములో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఫోన్ చేసి ఒరే నా కొడక నీకు నిజంగా చంపి పారేస్తామని ఫోన్ చేసి బెదిరించారు. ఇంట్లో ఉంది. నిజమమ్మా, నువ్వు మాకు నిద్ర పట్టకుండా చేస్తున్నావు, ఈ గిరిజనులందరినీ రెచ్చగొడుతున్నావు, నువ్వు పూర్తిగా రెచ్చగొడుతున్నావు, ఈ భూములు మీవే అంటున్నావు, మేము ఇప్పుడే ఉన్నాం, ఇక్కడ ఉన్నాము, నువ్వెవడురా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, చంపేస్తామని బెదిరించారు. ఆయనకి చాలాసార్లు కోప కాశారు. ఇది మనలో చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, వాడు కొడతామంటేనే మనకి భయం వేస్తుంది, మనం భయపడతాము. అటువంటిది ఒక వ్యవస్థని ఆయన కదుపుతున్నారు, అవునా కదా? అటువంటిది ఆయనకి మనం సపోర్ట్గా నిలబడాలా లేదా? టీవీఎస్ రాము గారికి మనమంతా కూడా నిజంగా జన్మంతా రుణపడి ఉంటాం. ఎందుకు? ఇది ఒక్కసారి ఆన్లైన్లో పెట్టారంటే మన పిల్లల భవిష్యత్తు మారిపోద్ది. రెండు, మధ్యన వలస అమ్మ ఒకసారి వినమ్మా, ఇంటికి మాట్లాడదాం నా మాట ఒకసారి. మధ్యన వలస ఇక్కడే కూనేటి లక్షణ వచ్చాడు, లక్షణ కూనేటి లక్షణ చిన్న భూమి తగు గురించి ఆ రోజు చిన్న కాలువ గురించి ఏదో అలా అనుకున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి మొత్తం 13-14 మంది కమ్మగోలు, ఆడలు మగోలు కలిసి వెళ్ళి మన బాస్తోని, అంటే మన ఛార్జీలోని కొండోడ కోదిన కొడక, నువ్వు మా భూమి లాక్కుంటారా, మా మీదకి వస్తావు నా కొడక, మా దగ్గర పూజ చేసి బతికి నా కొడుకు అని ఆ లావిడికి చుట్టూ పట్టి లాగి మరి రోడ్డు గీడ్చి పిల్లల్ని మెడ మీద వేసి కొట్టారు దారుణంగా. రాత్రి 10 గంటలప్పుడు, రాత్రి 10 వెళ్ళాం. మన సూర్యునికి తెలుసు. రాత్రి 10 నేను ఎక్కడ అరకు నుంచి అలా వస్తున్నాను, వచ్చి మన ముంగిరాంబాబు అక్కడికి వెళ్తే అమ్మ ఆ భార్య భర్తలు రాంబాబు అందరూ కూడా మూల కూర్చుని ఏడుస్తుంటే వెంటనే ఆ వీడియో తీసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మొత్తం చేరదీశాను. తెల్లారేసరికి పోలీసులు అందరూ వచ్చారు కారుతోని. అయిపోయింది ఎందుకని మనోళ్ళు తగ్గలేదు. 2 ట్రాక్టర్లు వేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మన సూర్యమ ఉదయ కుమార్ వేసేస్తామని. ఎందుకు ఆవేశం, బాధలకు ఉంటుంది మనకి. అటువంటిది మన గిరిజనుల్లో ఎటువంటి కూడా చలనం లేదు. ఆడికి తంతే నాకెందుకురా అన్నట్టు విధంగా మన ఉన్నారు ఇక్కడ, అవునా కదా? మీ ఊర్లో జరగలేదు? ఇక్కడ జరగలేదా? గుర్తుందా? ఆ రోజు నేను కూడా దిగేవాడిని రంగంలోకి. ఏం నీకు ఫోన్ చేశాను లేదా? కానీ అది ఇలా జరిగిందనేసరికి అలా తగ్గిపోయాం, లేకపోతే తగ్గేవాళ్ళం కాదు. అలా జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు 15 మందికి అట్రాసిటీ కేసు నమోదైంది. మామూలు కదమ్మో, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. మేము స్టేషన్కి వెళ్తే 10 సార్లు పక్కకి పిలిచి, గిరిధర్ గారు మంచి చెడ్డ చూసుకుందాము, అర్థమైంది కదా, మంచి చెడ్డ చూసుకుందాము, మన వాళ్ళు రెడీ చేస్తున్నారు, 2 తగ్గిపోయినని చెప్పారు. అయినా తగ్గలేదు. ఎందుకు తెలుసా? చౌదరీసు మన వాళ్ళ పైన జరుగుతున్నట్టు దాడులు ఎలా ఉన్నాయో ఆ విధంగా నేను కళ్ళకి కట్టినట్లు మొత్తం చూపించాను. ఇదిగో ఆమెకి చింపిస్తారు, ఇవన్నీ రగిలిపోయి, బంగారు ఊడిపోయింది, ఇవన్నీ రగిలిపోయి ఇప్పటికున్న సెల్లో ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను, అలా చూడండి ఒకసారి. ఎంత బాధపడ్డారో, ఏ విధంగా బాధపడారో. ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. కేసు అనేది నమోదైంది, తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది. అర్థమైందా? మీకు ఒకసారి వీడియో చూపిస్తాను, దీంతో ముగించేద్దాం.